నేటి యువత ఆలోచన, అవగాహన, ఆచరణలో మార్పు రావాలని అందరం అనుకుంటున్నాం. మీ దృష్టిలో వాళ్ళు ఈ 3 అంశాల్లో మార్పు చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశాలు ఏంటి చెప్తారా సార్? ఆలోచన, ఆచరణ నాకు భయం లేదమ్మా. ప్రతి తరంలోనూ ఆదర్శభావం ఖచ్చితంగా ఉంటుంది. నాకేమాత్రం అనుమానం లేదు. మా రోజుల్లో అద్భుతంగా ఉండేవాళ్ళు మీరు పనికిరారని చెప్పేవారన్నా అంటే వాజమ్మల కబుర్లు, అబద్ధాలు తప్ప నిజం కాదు. నిజానికి మా తరం కంటే మీ తరంలో నైపుణ్యం ఎక్కువ ఉన్నది. మేమందరం పిరికి పందలం, కోపస్థ మండుకాలం. ప్రపంచంలో మిగతా చూసే అవకాశం దొరకలే. ఆ రోజు అది గ్రామాల్లో పెరిగాము. మాకు టెలిఫోన్ కూడా లేదు, టీవీ అన్నది ఊహ కూడా సాధ్యం కాదు. పత్రికలు వస్తే చదివేవాళ్ళం, సినిమాలు చూసేవాళ్ళం, ఇంకేం లేదు. ఇవాళ ప్రపంచంలో మీకు ఫింగర్ టిప్ బోల్డంత పరిజ్ఞానం పొందే అవకాశం, ప్రపంచాన్ని దర్శించే అవకాశం, నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి నైపుణ్యం విషయంలో, ఆదర్శం విషయంలో మీరు ఎవరికీ తక్కువ కాదు. అవగాహన విషయంలో కొరత ఉన్నది. విద్య లోపం వల్ల బహిరంగ చర్చలో, సమాజంలో బహిరంగ చర్చలో ఉన్నటువంటి మౌలికమైన లోపం వల్ల ఏం చూస్తాను? టీవీ చూస్తే మీకేం వస్తుంది? ఇవాళ ఏ టీవీ ఏ రోజు ఏ ఛానల్ అయినా చూడండి, ఎంత పనికిరాని చెత్త చర్చలు, ఎంత జుగుప్సాకరమైన చర్చలు. లేకపోతే భూతాపం అన్నది, గ్లోబల్ వార్మింగ్, అది మన దేశంలో మన ఇంట్లో కూర్చొని చేస్తే సరిపోతుందా? లేదంటే ప్రపంచంలో ఉన్నటువంటి అసమానతల వల్ల, ముఖ్యంగా వయసు రీత్యా ఉన్న అసమానత, కొన్ని దేశాల్లో ముసలాళ్ళు ఎక్కువ, కొన్ని దేశాల్లో కుర్రాళ్ళు ఎక్కువ. మైగ్రేషన్ విపరీతంగా పెరిగిపోతున్నది బలవంతంగా సరిహద్దులను దాటి. ఆ సమస్యను ఎల్లకాలం మన తుపాకులతో పరిష్కరించడం, అంతర్జాతీయంగా పరిష్కారం చేయాలి. కాబట్టి మీ ఊహాశక్తి, మీ ఆలోచన వ్యక్తిని దాటి మందికి వెళ్ళాలి. చుట్టూ ఉన్న మందిని దాటి సమాజం మొత్తానికి విస్తరించాలి. మనకి పరిచయం ఉన్న సమాజాన్ని దాటి మానవాళికి విస్తరించాలి. ఆ అవగాహన లోతైనది కావాలి, పనికొచ్చేది కావాలి. మీ వల్ల 10 మందిలో మార్పు వచ్చే అవకాశం వచ్చేది కావాలి. కాబట్టి దాన్ని సంతరించిన ఇవాళ మీరు చేస్తున్న ప్రయత్నం అదే. ఎందుకని మనకు పట్టాభిరామ్ గారు, నాగేశ్వరరావు గారు, మరొకరు సత్యవాణి గారు ఎందుకు అవసరమైనారు? వారి జీవితానుభవాన్ని రంగరించి, వడపోచి మనందరికీ కూడా అనుభవాన్ని పంచుతున్నారు. మనందరం ఆ పనే చేయాలని చెప్పంటే సాధ్యం కాదు. ప్రతి ఒక్కళ్ళని చేయలేం. మళ్ళీ జీవితం అంతా నడిచిపోతుంది. మనిషికి మిగతా జంతువులకు తేడా ఏమిటి? మనిషి ఒక్కడు మాత్రమే ఇతరుల అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోగలడు. ఓ తరం తర్వాత తరానికి నేర్పగలదు. అందుకనే మనమంతా మరుగుజ్జులమైనా కూడా మన ముందు తరాల వాళ్ళ భుజాల మీద నుంచున్నాం. అందుకని వాళ్ళకంటే పొడుగ్గా ఉన్నాం, వాళ్ళకంటే దూరం చూస్తున్నాం. కాబట్టి అవగాహన సరిగ్గా పెంచుకోండి, మిగతావన్నీ వచ్చేస్తాయి.